వీన్ని నిజంగా ఏం చేయాలి మనము? వీన్ని నిలువున చూడు చేయాలన్నా, రాళ్ళతోటి కొట్టి చంపన్నా, లేకపోతే వీన్ని ఏ విధంగా చంపాలి? చట్టం ఏం చెయ్యదు. ఈ చట్టం ఈ వ్యవస్థలో కొందరు సుట్టమైంది. ఈ 78 సంవత్సరాలల్లా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెద్దలే ఈ దేశాన్ని ఏలుతున్నారు. మూడు కులాలు ఈ దేశాన్ని ఏలుతున్నాయి. ఈ 3 కులాల వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ చివరికి వాళ్ళని కౌగిలించుకుంటారు. అరే నువ్వు ఈ తప్పు చేసినావేం రా అది అని చెప్తారు. అని ఎండ్లనో తప్పిస్తారు. ఆధారాలు లేవంటారు, లేకపోతే సరి అయిన సమయంలో ఇయ్యలేదంటారు. మీరు చేసింది మీదే తప్పు అంటారు. ఈ పోలీసు వ్యవస్థ కూడా బానిసై ఉన్నదండి. ఏజీ నుంచి బీజీ దాకా, ఏఎస్ఐ దాకా, ఎస్ఐ దాకా వీళ్ళంతా ఒక బానిసలు. మీద ఎవడు చెప్తే వాడికి సల్యూట్ కొడతాడు, వాడు వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి ఇది వ్యవస్థలో మార్పు రావాలంటే యువత ముందుకు రావాలి. మొండెం ఎందుకు? ముందు ఆన్ మొండెం ఇవ్వండి మాకు అప్పచెప్పండి. ఆ మొండెంతో పాటు వాన్ని కూడా పెడతాం. ఇది దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచి కావాలి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి వెధవలకు బుద్ధి రావాలి. మీరు పెళ్ళి పేరంటాలు చేసుకున్న వాళ్ళు మంచి జీవితంలో మీరు సుఖపడండిరా, మంచిగా ఉండండిరా నా కొడుకులారా. వాళ్ళ కడుపు కోత ఎందుకు వస్తారు? నీకు చేత కాకపోతే వదిలేసి వాళ్ళ ఇంటికి చెప్పేసి దండం పెట్టి రారా నా కొడుక, నువ్వు మనిషివేనా? సిగ్గు శరం ఉన్నదా? నీకు మానవత్వం ఉన్నదా? ఇలాంటి కొడుకులను కరకర కోసినా తప్పు లేదు అని నేనంట. కరకర కోసినా కానీ తప్పు లేదు ఈ కొడుకులని.